హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్ సో రైట్ నౌ మనతో పాటు సత్య మాస్టర్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి. చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, లైక్ గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్గా మారారు. సో లాంచ్కి వచ్చారు కాబట్టి ఎలా అనిపిస్తోంది? చాలా బాగుందండి. అంటే మా డ్యాన్స్ కుటుంబం నుంచి అతను ఒక డ్యాన్సర్గా, అసిస్టెంట్గా, మాస్టర్గా ఇప్పుడు డైరెక్షన్ చేయబోతున్నారు. ఒక పండగ వాతావరణం లాగా ఉంది. మాస్టర్స్ అందరి తరపున కొంతమంది మాస్టర్స్ వచ్చాం మా యూనియన్ నుంచి మేము పర్సనల్గా. డెఫినెట్గా తను ఫస్ట్ నుంచి కూడా చాలా వర్క్ డెడికేటెడ్ అండి. అందు గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిచి మరీ ఆ మూవీస్లో కంటిన్యూగా ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సేమ్ టైం తను కూడా నిలబెట్టుకోవడం జరిగింది. సేమ్ అదే కోవలో ఈ మూవీకి ఈరోజు సార్ రాలేకపోవచ్చు పవర్ స్టార్, కానీ ఆయన బ్లెస్సింగ్స్తో ఇప్పుడు మన గణేష్ మాస్టర్కి ఉంటాయి. డెఫినెట్గా గణేష్ మాస్టర్ ఈ మూవీ తోటి మంచి డైరెక్టర్గా ఇండస్ట్రీలో నిలబడతాడనమాటకి నాకు నమ్మకం ఉంది. ఓకే, సో మేము కూడా అదే ఆశిస్తున్నాం. అండ్ సత్య మాస్టర్ గురించి చెప్పండి, బికాజ్ మేము ఢీ చూసినప్పుడు ఐ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ కొరియోగ్రఫీ అనమాట. సో మీరు ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మేము డైరెక్టర్గా చూసే ఏమైనా ఉన్నాయా ఛాన్సెస్? ప్రతి ఒక్కరికి అంటే నాకు ఇంట్రెస్ట్ ఇష్టం ఉంది, కానీ కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను కొన్ని మూవీస్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాను, సేమ్ టైం అకాడమీ నడుపుతున్నాను. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, అది అంతా ఫారిన్ కంట్రీస్లో ఈవెంట్స్ చేయటం కానీ వీటిలో కొంచెం బిజీగా ఉన్నాము. దేవుడి దయ వల్ల అంత బాగుంది. ఫర్దర్గా చూద్దాం, దేవుడు ఆశీస్సులు ఉండాలి అండ్ ఆడియన్స్ ఆశీస్సులు ఉంటే తప్పకుండా డైరెక్షన్ చేస్తాం. సో ఇప్పుడు అప్కమింగ్ అంటే లైక్ వచ్చే బిగ్ ప్రాజెక్ట్స్ వీటిలోనైనా చేస్తున్నారా? ఏ హీరోకి చేస్తున్నారు? అంత న్యూ ప్రాజెక్ట్స్ న్యూ ప్రాజెక్ట్స్ అని రన్నింగ్లో ఉన్నాయి. ఒక 2-3 మూవీస్ అయితే రిలీజ్కి ఉన్నాయి, నెక్స్ట్ మంత్ అలా రిలీజ్కి ఉన్నాయి. సో మీకు అంటే లైక్ పర్టికులర్ ఈ హీరోకి నేను కొరియోగ్రఫీ చేయాలి అని కోరిక ఏదైనా ఉందా ఇండస్ట్రీలో? ఒక హీరో కాదు, మెంబర్ ఆఫ్ హీరోస్ ఉన్నారు. అల్లు అర్జున్ గారికి, ఎన్టీఆర్ గారికి, రామ్ గారికి, రామ్ చరణ్ గారికి వీళ్ళతో చేయాలని ఉంది. డెఫినెట్గా చేస్తాను. ప్రాజెక్ట్స్ మాటలు ఉన్నాయి, డెఫినెట్గా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, చేస్తాను కూడా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది బయట వరకే, ఫుల్ ఇంటర్వ్యూ ఇస్తానని మాట ఇచ్చారు కాబట్టి ఫుల్ ఇంటర్వ్యూ అయ్యాక మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే.